హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. చాలా రోజులకి గొంతు సవరించి పాడిన కళ్యాణ్ గారు ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యారా లేదా? వితౌట్ హైప్ రిలీజ్ అయిన సూపర్ స్టార్ ట్రైలర్ ఇండియన్ 3 తో కంబ్యాక్ ఇస్తా అంటున్న శంకర్, బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మదగజరాజా ఫిల్మ్. సో వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. అజిత్ విడామియర్చి జనవరి నుంచి పోస్ట్ పోన్ అవగా ఇప్పుడు ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది లైకా ప్రొడక్షన్. తెలుగులో టైటిల్ వచ్చేసి పట్టుదల, రిలీజింగ్ ఆన్ February 6th. ఇక ట్రైలర్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, సినిమాలో కంటెంట్ ఉన్నట్టే అనిపిస్తుంది, బట్ ఇది రెగ్యులర్ అజిత్ స్టైల్ ఆఫ్ మూవీ అని అర్థం అవుతుంది. అజిత్ తన కంఫర్ట్ జోన్ నుంచి ఇంకా బయటికి రావట్లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైం పొలిటీషియన్ గా అండ్ పార్ట్ టైం యాక్టర్ గా ఉండగా, అటు అజిత్ ఫుల్ టైం రేసర్ గా అండ్ పార్ట్ టైం యాక్టర్ గా ఉంటూ తన మార్కెట్ ని తనే కోల్పోయేలా చేసుకున్నారు. మన టీజర్ వచ్చి వీసన్ లైక్స్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అంటూ టైట్ 2 రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందని చెప్పినప్పుడు చాలా మంది నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. బట్ ఇప్పుడు ట్రైలర్ వస్తుందని ఎప్పటి నుంచో తెలిసిన ఈ వీడియో చేసే టైంకి 8 మిలియన్ మార్క్ కూడా దాటలేదు. అండ్ లైక్స్ అయితే బాగా దారుణంగా ఉన్నాయి. విజయ్ సినిమాల ట్రైలర్స్ కు వచ్చే రెస్పాన్స్ లో సగం కూడా దీనికి రాలేదు. రెస్పాన్స్ అయితే టైట్ 2 హీరోల రేంజ్ లోనే ఉంది. ఇక ట్రైలర్ వరకు చూసుకుంటే అజిత్ యాక్షన్ మూవీస్ ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళని మూవీ సాటిస్ఫై చేసే విధంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ట్రైలర్ లో అర్జున్ ని చూసిన తర్వాత గ్యాంబ్లర్ వైబ్స్ అయితే మళ్ళీ కనిపించాయి. చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. మీకే ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బ్రహ్మ ఆనందం టీజర్ నిన్న రిలీజ్ అయింది. బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ అండ్ గౌతమ్ వంటి లీడ్ యాక్ట్ చేస్తుండడం ఒకటైతే, టీజర్ లో ఏదో ఎమోషనల్ పాయింట్ అయితే దాచిపెట్టారు. టీజర్ ట్రైలర్స్ ఎలా ఉన్నాయి ఈ కాంబో కోసమే మనం మూవీకి వెళ్తాం. బట్ ట్రైలర్ లో ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి. టీజర్ అయితే బాగుంది. మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. డ్రాగన్ టైటిల్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. హోంబలే వాళ్ళ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఏం రాకపోయినా ఎన్టీఆర్ నీల్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ని వీళ్ళే ఫిక్స్ చేసుకున్నారు. బట్ కట్ చేస్తే ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ అనే టైటిల్ తో మూవీ చేసి ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశాడు. నువ్వు చేసే కాలేజ్ సినిమాకి డ్రాగన్ టైటిల్ అవసరమా అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరి నీల్ మూవీకి ఏ టైటిల్ పెడతారో చూడాలి. సంక్రాంతికి వస్తున్న మూవీ రిమైనింగ్ అనే సినిమాని బాక్సాఫీస్ దగ్గర డామినేట్ చేస్తూ ఓ రేంజ్ లో పర్ఫామ్ చేసింది. ఇచ్చిన షో సరిపోకపోవడంతో డే 3 ఎక్స్ట్రాగా 220 షోల వరకు తెలుగు స్టేట్స్ లో యాడ్ చేశారు. అండ్ అది కూడా 100% ఆక్యుపెన్సీతో షాక్ ఇచ్చింది. చాలా రోజులకి బ్లాక్ టికెట్ అమ్మే వాళ్ళకి కూడా పని దొరికిందని చెప్పొచ్చు. 3 డేస్ లో 106 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. డీటెయిల్ రిపోర్ట్ ని కాసేపట్లో చూద్దాం. మరోపక్క తమిళనాడులో ఈ పొంగల్ కి చాలా సినిమాలు రిలీజ్ అవగా అందులో సర్ప్రైజింగ్లీ అన్ని సినిమాల్ని డామినేట్ చేసింది మదగజరాజా ఫిల్మ్. ఎప్పుడో 2012లో తీసినా కూడా అవుట్డేటెడ్ అనే మాట రాకుండా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉండడంతో డే 1 తమిళనాడులో 3.2 కోట్లు, డే 3 6.7 కోట్లు అండ్ డే 4 7.7 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో తమిళనాడులో గ్రాస్ 20 కోట్ల మార్క్ దాటింది. అండ్ ఇండియాలో చూసుకుంటే 23 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ రన్. ఒకవేళ 2012-13లో రిలీజ్ అయి ఉన్నా కూడా ఎంత కలెక్షన్స్ వచ్చుండేవి కాదేమో. విశ్వక్సేన్ లైలా మూవీ గ్లిమ్స్ ఈ రోజు 4-5 PM కి రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఆల్రెడీ డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో విశ్వక్సేన్ బాలయ్యకి గ్లిమ్స్ ని చూపెట్టగా బాలయ్యకి అయితే గ్లిమ్స్ బాగా నచ్చింది. మరి లేడీ గెటప్ తో మనల్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి. శంకర్ స్నేహితుడు మూవీ ఫ్లాప్ అయినప్పుడు పర్లేదు అనుకున్నాం. ఐ మూవీ ఫ్లాప్ అయినా కూడా ఎఫర్ట్స్ అయితే మెచ్చుకున్నాం. 2.1 రిలీజ్ అయినప్పుడు పెద్దగా వర్కౌట్ కాకపోయినా మన శంకరే కదా అని వదిలేసాం. ఇండియన్ 2కి అవుట్డేటెడ్ అనుకున్నా కూడా గేమ్ చేంజర్ తో మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడని ఆశపడ్డాం. బట్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక కేసు అంతా రివర్స్ అయింది. ఇండియన్ 3కి మినిమం ఓపెనింగ్స్ కూడా వచ్చేలా లేవు. బట్ శంకర్ ఏమో ఇండియన్ 3తో కంబ్యాక్ ఇస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఈ సినిమాకి ఇంకా 6 months వరకు వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో విఎఫ్ఎక్స్ అండ్ ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఇదే ఇయర్ లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ బోయపాటి సీనుతో తీసిన మినిమం ఓపెనింగ్స్ అయితే వచ్చేవి. బట్ శంకర్ ని నమ్ముకున్న రామ్ చరణ్ మినిమం ఓపెనింగ్స్ కూడా కొట్టలేక మార్కెట్ వైజ్ దెబ్బతిన్నాడు. బట్ చరణ్ ఖాతాలో ఎలానో RC-16 మూవీ ఉండడంతో ఖచ్చితంగా మూవీతో కంబ్యాక్ ఇస్తారని అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేసే విషయం ఏంటంటే జగపతి బాబు ఈ సినిమాలో యాక్ట్ చేస్తూ ఉండడం. రంగస్థల మూవీలో జగపతి బాబుది ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టరో తనకి ఎంత పేరు వచ్చిందో మనం చూసాం. ఇప్పుడు RC-16 లో కూడా ఒక సాలిడ్ క్యారెక్టర్ చేయబోతున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు ఆయన. ఒకవైపేమో డిఫెక్ట్ ఉన్న పర్సన్ గా చరణ్ కనిపించబోతుండగా రిమైనింగ్ అంతా అనదర్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఈసారి ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో. గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి 3 days 4 days అవ్వకున్నా కూడా టీవీలో టెలికాస్ట్ చేయడం విచారంగా చెప్పొచ్చు. విశాఖపట్నంలో ఏపీ లోకల్ టీవీలో ఈ సినిమాని రీసెంట్ గా టెలికాస్ట్ చేయగా ఆ కేబుల్ ఆపరేటర్ పై కేసుని ఫైల్ చేస్తూ తననైతే పోలీసు అరెస్ట్ చేశారు. 500 కోట్ల బడ్జెట్ పెట్టిన ప్రొడ్యూసర్ ఓ పక్క బాక్సాఫీస్ దగ్గర నెంబర్స్ రాకపోతుంటే అదే చూసుకోవాలా, లేక ఇలా లీక్ చేస్తుంటే బాధపడాలా? ఇప్పటికే హిట్ పర్సెంటేజ్ టాలీవుడ్ లో సింగిల్ డిజిట్ లో మాత్రమే ఉంది. ఇవైతే దాన్ని తగ్గించే ప్రయత్నాలుగా చెప్పొచ్చు. హరియర్ వీరమల్లో నుంచి ఇంట్రెస్ట్ లేకపోయినా ఎంతో కొంత ఇంట్రెస్ట్ ని తెచ్చుకుంటూ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేసిన సాంగ్ రానే వచ్చింది. మరి ఈ సాంగ్ ఎలా ఉంది అంటే, ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ రాజమౌళికి ఇచ్చిన తర్వాత ఎలా అయితే మిగిలిన సినిమాలకి కీరవాణి మ్యూజిక్ ఇస్తారో అలానే అనిపించింది. ఇన్ఫాక్ట్ రాజన్న ఆల్బమ్ అయితే గుర్తొచ్చింది. సరైన బీట్ లేదు, హుక్ పాయింట్ కనిపించలేదు అండ్ చాలా అంటే చాలా డల్ గా అనిపించింది. చాలా రోజులకి కళ్యాణ్ గారు వాయిస్ ఇవ్వడం మంచిగా అనిపించిన సాంగ్ అయితే అనుకున్న రేంజ్ లో లేదు. రీసెంట్ టైంలో సాంగ్స్ హిట్ అయితే మూవీకి ఓపెనింగ్స్ ఎలా వస్తున్నాయో
హిట్ అవ్వకపోతే ఎలా వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ సినిమాకి హిట్ ఆల్బమ్ అయితే చాలా అవసరం. ఈ ఒక్క సాంగ్ తో ఆల్బమ్ ని జడ్జ్ చేయలేం కాబట్టి రిమైనింగ్ సాంగ్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మరి ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద ఆడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీడియో మీ చేయండి. అరియర్ వేర్మలు డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.